ప్రవర్తన ఎలా ఉంది? అంటే మంచి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? ఈ అలిగేషన్ చేయడానికి మీకు ఏమైనా అవగాహన ఉంటే తెలియజేయగలరు. నా పేరు సుజాత. నేను ఇక్కడ ఇది 3వ నెల పనిచేయడం. నేను పేపర్ ద్వారానే ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు సార్ లేదు, తర్వాత సార్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవ్వడానికి వచ్చాను. జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సార్ మా మీద ఎలాంటి అత్యాచారాలు కానీ, వ్యభిచారం కానీ ఇలాంటివి మమ్మల్ని చేయలేదు. మమ్మల్ని తన సొంత కూతురులాగా చూసుకున్నాం. ఎంతమంది ఉన్నారు? మేము 12 మంది ఉన్నామండి. సింగనగర్ మేము 12 మంది ఉన్నాము. 12 మంది కూడా ఒకే రూమ్లో ఉంటాము. 12 మంది కూడా ఎటు వెళ్ళినా కలిసే వెళ్తాం. సార్ అక్కడ ఉన్న సార్ చాలా ఇంకా హైదరాబాద్ బయట తిరుగుతారు కాబట్టి ఎక్కువసేపు మా దగ్గర ఉన్నాయి. ఎక్కువ రోజు హైదరాబాద్ వెళ్తారు, ఇంకా సార్ బయట తిరుగుతారు కాబట్టి వేరే బ్రాంచ్లకి మా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. మేమేంటంటే అక్కడ టెలికాలర్స్గా చేస్తాము. టెలికాలర్స్ అంటే స్టాఫ్ కానీ వర్కర్స్ కానీ వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటర్వ్యూస్ చేసి సార్కి చెప్తాం. సార్ వాళ్ళకి ఏ పోస్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఉన్నారా, బయట నుంచి రావడం? వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చేస్తాం. నేనైతే ఇక్కడ లోకల్. నేను లోకల్ కాదు, నేను నాలుగు. మాది నందిగా. గుంటూరు నుంచి వచ్చారు, గంపలగూడ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు. ఇలా డిఫరెంట్గా ఉన్నారు. 5 మంది వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారా ఆఫీస్లో, సింగనగర్ ఆఫీస్లో? వీళ్ళు ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ మాట్లాడి అంటే వాళ్ళు మీద కలిసారు కదా, మీకు అలా పరిచయం ఎప్పుడు ఏర్పడింది? నాకు అసలు పరిచయం లేదు అసలు. ఇక్కడ బ్రాంచ్ లోనే ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో సారు వీళ్ళు చెప్పారు కదా, అక్కడ మట్టికి ముఖ పరిచయం అయితే లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు, సీసీలు కనిపించేవాళ్ళు, సార్ మీటింగ్ చెప్పడానికి పిలిచేవాళ్ళు, మీటింగ్ చెప్పేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మేము టెలికాలర్స్లో మా పని మేము చేసుకునేవాళ్ళు, అంతేగాని సార్ మా మీద ఎలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటివి